హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మార్చ్ 8న గామి అంటూ రాబోతున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటూ రాబోతున్నాడు. గామి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. గామి కోసం 6 ఏళ్లు ఎలా కష్టపడ్డాడో వివరించాడు విశ్వక్ సేన్. హిమాలయాల్లోకి వెళ్లి రియల్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడిందంట. లిమిటెడ్ బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీలో అవుట్పుట్ తీసుకురావడానికి టీం అంతా చాలా కష్టపడిందట. ఇక విశ్వక్ సేన్ ఇతర హీరోల చిత్రాలలో స్పెషల్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉన్నారట. కాకపోతే ఆ పాత్రకు తగిన ప్రాధాన్యత ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ, బాబీ కాంబోలో సినిమాకు నో చెప్పారట. బాలకృష్ణ సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా విశ్వక్ సేన్ వద్దని చెప్పారట. అలా నో చెప్పడానికి గల కారణాలని బయటపెట్టాడు. బాలయ్యతో ఇంకా మంచి పాత్రలు చేయాలని, ఆయనతో చేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉండాలని విశ్వక్ సేన్ తెలిపారు. బాలయ్యతో విశ్వక్ సేన్ ఇంకా ఏదో పెద్ద ప్లాన్ చేశానని అన్నారు. అందుకే బాబీ సినిమాకు నో చెప్పినట్టుగా తెలిపారు. బాబీ చెప్పిన క్యారెక్టర్ చాలా బాగుందని, కాకపోతే ఇంకా వేరే లెవెల్లో ఉండాలని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు మాత్రం నో చెప్పినట్టుగా తెలిపాడు విశ్వక్ సేన్. గామి సినిమాకు అయితే 6 ఏళ్లు కష్టపడ్డట్టుగా తెలిపారు విశ్వక్ సేన్. ఈ సినిమాకు మొదటి రోజు ఎలా సెట్ లోకి అడుగు పెట్టాడో 6 నెలల క్రితం గామి షూటింగ్ లోనూ అలానే అడుగు పెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉంటుందని, తాను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడనని, సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుందని విశ్వక్ సేన్ ఎంతో నమ్మకంగా తెలిపాడు. మరి ఈ చిత్రం విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.